హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు చే వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మంచి హోమ్మేడ్ ఆయిల్ ఫర్ హెయిర్ గ్రోత్ అనేది ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఈ ఆయిల్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అలా యూజ్ చేస్తే అలా 1 మంత్ అలా యూజ్ చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనము చూసేద్దామండి. ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి, అండ్ డాండ్రఫ్ అండ్ స్కాల్ప్ మీద ఇచ్చింగ్ అనేది రెడ్యూస్ అవుతుందండి. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలోవెరా అండి. అలోవెరా నీట్గా క్లీన్ చేసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్నామండి. అండ్ 200 ml ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను నేను. అండ్ సమ్ కర్రీ లీవ్స్ అండ్ 2 ఆమ్లాస్ అండ్ 4 to 5 గార్లిక్స్, 2 tablespoons ఆఫ్ ఫెనుగ్రూ సీడ్స్, 15 to 20 హైబిస్కస్ లీవ్స్ తీసుకున్నానండి. అండ్ 3 హైబిస్కస్ ఫ్లవర్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 200 ml కోకోనట్ ఆయిల్ వేయండి. వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయండి. హైబిస్కస్ ఫ్లవర్స్, హైబిస్కస్ లీవ్స్, కర్రీ లీవ్స్, ఆమ్లాస్ ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలోవెరా అండ్ మెంతులు అండ్ గార్లిక్స్ వేసుకోండి. అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. అలా అప్పుడప్పుడు మధ్యలో స్పూన్తో అలా కలుపుతూనండి. కలర్ అనేది మారాలండి, గ్రీన్ కలర్లోకి రావాలి ఆయిల్ అంతా. ఇందులో అలోవెరా యూజ్ చేసాం కదండి, ఇందులో విటమిన్ ఏ, సి అండ్ ఈ అనేది 3 విటమిన్స్ ఉంటాయండి. ఇది హెయిర్ని షైనీగా చేస్తుంది. ఇందులో విటమిన్ B12 అండ్ ఫోలిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి. బోత్ ఫోలిక్ యాసిడ్స్ అండ్ విటమిన్ B12 అనేది హెయిర్ ఫాల్ నుంచి కాపాడుతుందండి. ఇందులో మనం మెంతులు కూడా వాడాం కాబట్టి ఇందులో మెంతులు వాడడం వల్ల మనకు హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ అనేది హెల్తీగా ఉంటుందండి. అండ్ స్కాల్ప్ మీద ఇచ్చి ఉన్న డ్యామేజ్డ్ హెయిర్ ఉన్న ఈ మెంతులు అనేది చాలా ఉపయోగపడతాయండి. మనం ఈ ఆయిల్లో మందారం ఆకు కూడా వేసాం కదండి, ఇందులో విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అండ్ అమినో యాసిడ్స్, ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. బికాస్ లీఫ్ వేయడం వల్ల మనకు హెయిర్ అనేది సాఫ్ట్గా సిల్కీగా ఉంటుందండి. మనం ఇందులో కర్రీ లీవ్స్ యాడ్ చేసాం కదండి, కర్రీ లీవ్స్ వల్ల మనకు స్కాల్ప్ అనేది హెల్తీగా, హెయిర్ అనేది షైనీగా ఉంటుందండి. అండ్ హెయిర్ గ్రోత్ కూడా బూస్ట్ చేస్తుందండి. ఇందులో మనము ఆమ్లా కూడా, ఉసిరికాయ వేసాం కదండి, ఉసిరికాయ వేయడం వల్ల మనకు హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అండ్ స్కాల్ప్ మీద ఏమన్నా జర్మ్స్ ఉన్న, డర్ట్ ఉన్న, బ్యాక్టీరియా ఉన్న ఇది క్లీన్ చేస్తుందండి ఆమ్లా వేయడం వల్ల మనకు. అండ్ స్కాల్ప్ అనేది హెల్తీగా, క్లీన్గా ఉంటుందండి. మనం ఇందులో మందారం పూలు కూడా వేసాం కదండి, ఇందులో మనకు అమినో యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుందండి మనము మందారం పూలు వేయడం వల్ల. అండ్ హెయిర్ అనేది చాలా స్మూత్గా, సిల్కీగా ఉంటుందండి. చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఆయిల్ అనేది గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ ఆయిల్ అనేది వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అలా యూజ్ చేయండి. అలా 1 month or 2 months యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. లేకపోతే నైట్ పెట్టేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే కూడా మనకు రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, చాలా బాగా వచ్చింది కలర్ అనేది. నేను స్టవ్ ఆఫ్ చేశానండి. ఇప్పుడు హ్యాండ్తో ఇలా చల్లారాక హ్యాండ్తో స్క్వీజ్ చేసుకోండి. ఆయిల్ అంతా చల్లారాక ఇలా చేసుకోండి హ్యాండ్తో, లేకపోతే క్లాత్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను హ్యాండ్తో చేస్తున్నానండి. ఇలా ఈ ఆయిల్ అంతా హ్యాండ్తో స్క్వీజ్ చేశాక ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఈ ఆయిల్ వాడడం వల్ల మనకు హెయిర్ ఫాల్ ఉండదు, డాండ్రఫ్ ఉండదండి. స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంటుంది, ఇచ్చింగ్ ఉండదు. మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుందండి. మన స్కాల్ప్ మీద బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్లే మన హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా, హెల్తీగా గ్రో అవుతుందండి. నేను 2 weeks నుంచి వాడుతున్నానండి, నాకైతే మంచి రిజల్ట్ ఉంది. మీరు కూడా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఈ ఆయిల్ని రెడీ చేసుకొని ఎలా వచ్చిందో రిజల్ట్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.